ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతగా దివ్యా దేశ్ముఖ్ నిలిచింది. ఫైనల్లో కోనేరు హంపీపై దివ్యా దేశ్ముఖ్ విజయం సాధించారు. ఫైనల్లో 2 సార్లు డ్రాగా ముగిసిన తర్వాత టై బ్రేకర్లో దివ్యా దేశ్ముఖ్ గెలుపొందారు. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ విజేతగా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రముఖ చెస్ కోచ్ ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. చెస్ కోచ్ మేడం, చైర్మన్ నేషనల్ చెస్ ఇన్ స్కూల్స్. ఎస్ ప్రసాద్ గారు, ఈ ఆట తీరు ఎలా విశ్లేషిస్తారు, ఏం చెప్తారు దివ్యా దేశ్ముఖ్ విజయంపై మీరు? దివ్యా దేశ్ముఖ్ అంటే యంగర్ జనరేషన్ అచీవ్ చేసినట్టు మేడం. హంపీ ఇన్స్పైర్డ్ మెనీ జనరేషన్. ఇంతకు ముందు తన ఆటతో ఎంతో మందిని ఇన్స్పైర్ చేసింది. దాంట్లో దివ్యా దేశ్ముఖ్ కూడా ఒకరు. ఆవిడ వయసు 19 సంవత్సరాలు, హంపీ 38 సంవత్సరాలు. దివ్యా దేశ్ముఖ్ గెలవటం అనేది నవతరానికి విజయం. సో హంపీ గురించి కూడా మనందరికీ తెలుసు. సో అంటే ఎవరైనా ఫైనల్ గా ఒకళ్ళే గెలుస్తారు. సో ఆట తీరుకు సంబంధించి తనకి ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, కానీ ఎత్తులు అనేవి ఇక్కడ ప్రభావం చూపిస్తాయి అంతే అంటారా? కాదు మేడం, స్టామినా. ఓకే, స్టామినా ఎక్కువ రోజులు ఆడాల్సి వచ్చింది కదా. ఓకే, వరుసగా కింద సెమీఫైనల్ ఫైనల్ తయారైపోయినట్టుగా అనిపించింది నాకు. తన వయసు ప్రభావం చూపించింది అనుకున్నా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీ పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో అంటే గతంలో కూడా ఇటువంటి సందర్భాలు లేవంటారా? ఇన్ని రోజులు ఆడాల్సి వచ్చినా కానీ స్టామినా ఇక్కడ మ్యాటర్ అనేలాగా? హంపీ ఇండియన్ చెస్ క్వీన్, వరల్డ్ చెస్ క్వీన్, యాజ్ ఏ అండర్ 10 వరల్డ్ ఛాంపియన్, అండర్ 12 వరల్డ్ ఛాంపియన్, అండర్ 14 వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ జూనియర్ ఛాంపియన్. అంత సక్సెస్ఫుల్ ప్లేయర్ ఎవరూ లేరు ఇండియా నుంచి ఉమెన్ కేటగిరీలో. ఫస్ట్ టైం దివ్యా దేశ్ముఖ్ తను వస్తున్నానని తెలియజెప్పింది అంతే. వరల్డ్ చెస్ కి తన అరైవల్ ని గ్రాండ్ గా ప్రకటించింది. ఓకే, రైట్. ఓకే, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఓకే అండి.